దీర్ఘకాలంగా నెలకొన్న మాజీ సైనికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు హామీ ఇచ్చారు. అంబేద్కర్ భవన్లో ఆదివారం నిర్వహించిన భారత నౌకాదళ దినోత్సవంలో ముఖ్య అతిథిగా మాట్లాడారు. ఒంగోలులో అమర జవాన్ల స్తూపం, కమిటీ హాల్ నిర్మాణానికి స్థలం కేటాయించినట్లు తెలిపారు. ఇతర అంశాలపైన చర్చించి అవసరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. నగర కమిషనర్ కె వెంకటేశ్వరరావు, ఎస్బీఐ ఆర్ఎం వి శ్రీనివాసరావు, జిల్లా సైనిక సంక్షేమాధికారి అబ్దుల్ రహీం, కల్నల్ పాలేటి రాంబాబు, సంఘం జిల్లా అధ్యక్షుడు ఆలపాటి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. కేంద్రం నుండి సేవా పురస్కారం అందుకున్న ఏపీ యునైటెడ్ డిఫెన్స్ వెటర్నరీ ఆర్గనైజేషన్ చైర్మన్ నెపలి నాగేశ్వరరావు దంపతులను ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు ఘనంగా సన్మానించారు. ఈరోజు మార్నింగ్ రావాలని ప్రయత్నం చేశారు, వాళ్ళు రాలేకపోయారు. ఆ విషయాన్ని ఇప్పుడే మెసేజ్ పంపించారు. మనందరం వారిని ముందుగా మనల్ని వారి డ్యాన్స్ ఆర్గనించిన డ్యాన్స్ స్టూడెంట్స్ని వేదిక మీదకి డిఫెన్స్ కమిషనర్ గారి నుంచి ఈ అవార్డు పంపడం జరిగింది. దాన్ని మన ఎమ్మెల్యే గారు మరియు కమిషనర్ గారు వీరు అందించవలసి. చప్పట్లు కొట్టండి. సార్ 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 ఎమ్మెల్యే గారు అది అది పట్టు సార్ వెంకటరెడ్డి గారు సార్ ఎమ్మెల్యే గారు అది రెండు సార్ 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 ఓకే. వారి అమ్మగారు అనసూయమ్మ గారిని కూడా నల్లిపురే కూర్చుని పెట్టడానికి అతను విద్యార్థులు నాగేశ్వరరావు గారు చూసుకొని అడిగారు అవతల కేంద్రం మనం తలంచుకున్నాం దగ్గర కొత్తగా ఎవరైనా సెక్యూరిటీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. బోర్డర్లో అయినా ఇక్కడైనా ఇంటి పక్కనైనా మనం అలర్ట్గా లేకపోతే ఎవరు దేశ రక్షణ, ధర్మ రక్షణ, మిగతా మన
అన్ని మిగతా ధర్మాలు కూడా రక్షించుకుంటూ ఎస్పెషల్లీ తీసుకుంటున్నాం. అట్లాగే మా ఆర్మీ సర్వీస్ సేనా సేవా కోర్ ఆర్మీ సర్వీస్ కోర్ వాళ్ళు కూడా రేపు 8 December इज द AAC डे. हम सेना सेवा कोर की जवान सदा चलती रहना, हमने रोकने का कोई अंधिया तूफान అట్లాగే కొనసాగుతూ దేశ సేవ కోసం నాగేశ్వర గారు ఎగ్జాంపుల్ అయిన వాడు ఏం చేసే కూడా మొదట ఈ ట్రెడిషన్స్ ని మనం కొనసాగిస్తూ మన భావి భారత తరాల్ని మంచి పవర్ఫుల్ శక్తివంతంగా ఉంది. మన స్వాతంత్ర్యం రాకముందు 800 సంవత్సరాలు మనం వాళ్ళు వీళ్ళు పరిపాలించి మనం పూర్తిగా దోచుకుని వెళ్ళిపోయారు. వరల్డ్ లో టాప్ ప్రదేశానికి రావడానికి వెరీ నియర్ బై. థ్యాంక్స్ అండ్ రిగార్డ్స్. మరొకసారి ఈ నావీ డే సందర్భంగా మనందరం ఐకమత్యంగా ఆలోచించండి. మీరు ఆల్ వెల్ ఎడ్యుకేటెడ్. మత చాందస్తవాదం కొన్ని రిలిజియన్స్ మన భారతదేశంలో కూడా ఉన్నాయి రిలిజియన్స్. వీ డెఫినెట్లీ రెస్పెక్ట్ ఈచ్ అదర్. మనం అందరినీ కుల మతాలు ఉన్నప్పటికీ కూడా మనం ఒకళ్ళొకరు గౌరవించుకుంటూ దేశ సమైక్యతకి యూనిటీ డిసిప్లిన్ తోటి మనం ముందుకు నడుస్తూ ఉంటాం. అట్లాగే ఇప్పుడు నేషన్ ఫస్ట్ అనే కాన్సెప్ట్ తోటి ఎక్స్ సర్వీస్ మెన్ అందరూ ముందుకు వచ్చి మనం అందరం కలిసి మెలిసి మన సివిలియన్ మిత్రుల్ని మనం ఎక్కడైతే ఉన్నామో ఇప్పుడు బోర్డర్ నుంచి వచ్చేసిన తర్వాత డోంట్ లీవ్ ఇట్ దేర్. మన సైనికుడు అన్నాడు ఒక యూనిఫామ్ వేసుకున్న తర్వాత త్యాగం కోసం వచ్చాం. 54th ఇండియన్ నేవీ సెలబ్రేషన్ సందర్భంగా మన అందరిలో ఈరోజు నేవీ డే జరుపుకోవడం, దానికి సభాధ్యక్షులు వారపాటి వెంకటేశ్వర గారు, మన కమిషనర్ వెంకటేశ్వరరావు గారు, అవార్డు గ్రహీత మెప్పల నాగేశ్వరరావు గారు, టిఎస్ రెడ్డి గారు, పాడేటి రాంబాబు గారు, అబ్దుల్ రహీం గారు, ఎస్బీఐ గారు, సురేష్ గారు, అదేవిధంగా అగర్వాల్ హాస్పిటల్ డాక్టర్ సాయి యశ్వంత్ గారు, అందరూ కూడా వేదిక పెద్దలందరికీ, ఇక్కడికి చేసిన వాళ్ళ కుటుంబ సభ్యులకి పెద్దలకి అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు చాలా సంతోషం, ఎందుకంటే చాలాసార్లు ఈ నేవీ డే ఫంక్షన్ కూడా వచ్చాను. కానీ ఈరోజు ప్రత్యేకత ఏంటంటే మన నాగేశ్వరరావు గారికి నేషనల్ కంట్రోల్ అవార్డు తీసుకోవటం, దానికి ఇక్కడ మన అందరి సమక్షంలో ఈరోజు జరుపుకోవటం చాలా సంతోషం. నేను అంతకు ముందు 2 మీటింగ్లకి అయితే రాలేదు. ఎందుకంటే నాగేశ్వర గారు చెప్పారు, మీకు స్తోపం పెట్టిన తర్వాత ఇంకోళ్ళు అది ప్రారంభించుకున్న తర్వాతే నేవీ స్తోపం కూడా ప్లేస్ అలాట్ అయిపోయి మీరు కట్టుకున్న తర్వాతే నేను వస్తానని చెప్పేసి పోయినసారి నేను రాలేదు. ఇప్పుడు ప్లేస్ అంతా కూడా అలాట్ అయింది. అవన్నీ కూడా అందులోనే కాబట్టి దానికి ఎందుకంటే అందరికి కూడా గుర్తుండాలి. రోడ్డు మీద పోయే వాళ్ళందరూ కూడా ఈరోజు ముఖ్యంగా మనకి మిలిటరీ, అదేవిధంగా నేవీ, ఎయిర్ ఫోర్స్ 3 మనకి నీడ్ ఉండే పరిస్థితులు. ఈరోజు మనం అందరూ కూడా ఇక్కడ సుఖంగా సంతోషంగా ఉన్నామంటే వాళ్ళు పోరాటంగా చేస్తుంది. కానీ అదేవిధంగా నేవీ సముద్రంలో కూడా వాళ్ళ ప్రాణాలు లెక్క చేయకుండా వాళ్ళు చేసే సేవలు కానీ ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం తరఫున కూడా వాళ్ళకి ఏం చేయాలా, ఏం చేస్తే వాళ్ళకి నిర్ణయం చేయాలనేది కూడా మన బాధ్యత. ఎందుకంటే వాళ్ళు చేస్తుంది అందరూ ఇంట్లో వాళ్ళు వదిలిపెట్టి వాళ్ళు ఏ విధంగా బార్డర్లో ఉండేది కానీ, అదేవిధంగా నేవీ వాళ్ళ సముద్రంలో కానీ వాళ్ళందరూ కూడా పేరెంట్స్ మనం వచ్చేదాకా కూడా వస్తాడా అనేది కూడా మనం నమ్మకాలు లేకుండా మన కోసం, మన జీవితాల కోసం ఈరోజు త్యాగం చేస్తున్నారు. ఎందరో కూడా ఈరోజు బాగా కూడా ఎన్నో ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి మేము అనేక సార్లు కూడా వాళ్ళ గుర్తుపెట్టేట్టుగా చేయాలని చెప్పి అనేక ప్లేసెస్ కూడా చూసిన తర్వాత కొన్ని దానికి ప్లేస్ సరిగా లేకపోవడం, కొన్ని ఇబ్బందులు రావడం ఇవన్నీ జరిగింది. తర్వాత లాస్ట్కి మనకి సౌత్ బైపాస్లో ఒక ప్లేస్ మన నాగేశ్వర గారు వీళ్ళందరూ కూడా కలిసి దాన్ని చేసుకోవడం జరిగింది. కాబట్టి దాని తొందరలోనే అఫీషియల్గా ల్యాండ్ చేసి అందరూ కూడా ఉండే విధంగా బాగా చేసే విధంగా మా కృషి మేము చేస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాము. కాబట్టి ఈరోజు అందుకనే వచ్చిన మనకి ఎప్పుడు కూడా మన వాళ్ళు అయితే ప్రతి దానికి కూడా అందరూ కూడా కలిసి వస్తారు. మనకు కావాల్సిన ఏదైతే ఇబ్బందులు అన్నీ కూడా చెప్తా ఉంటారు, అన్నీ కూడా ఒక్కొక్క సపోర్ట్ చేస్తా ఉన్నాం.
తప్పకుండా ఒక చరిత్రలో నిలిచిపోయే వ్యక్తులు ఈ మూడవ చెప్తారని నేను తెలియజేస్తూ, అదేవిధంగా ప్రత్యేకించి ఇంకా కూడా కొంతమంది కూడా అవార్డ్స్ తీసుకున్నారు, వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ, మహేశ్వర గారు కూడా అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. ఈరోజు నేవీ డే సెలబ్రేషన్ కొరకు అంబేద్కర్ భవన్లో మేమందరం నేవీ సోదరులు, ఎయిర్ ఫోర్సు, ఆర్మీ సోదరులు అందరూ కలిసి జాయిన్ అయ్యాం. ఈ నేవీ డే 1971 4th డిసెంబర్న మనం యుద్ధంలో ఉన్నాము. ఆ యుద్ధం టైంలో ఇది ప్రత్యేకంగా కరాచీని మనం ఆక్యుపై చేసే పొజిషన్కి వచ్చాం. ఒక కంట్రీలో ఆల్రెడీ లిబరేట్ చేసాం. ఏ కంట్రీని? బంగ్లాదేశ్ 71 వార్లో. ఆ వార్లో నేను పనిచేశాను కాబట్టి నేను విషయాలు మీకు కూలంకషంగా నేను చెప్పే ఫ్యాక్ట్స్. ఆ నేవీ డే రోజున కరాచీని ఆక్యుపై చేసే పొజిషన్లో ఇక్కడ లొంగిపోయారు అందరూ. ఇక మనం ఆక్యుపై చేస్తే వాళ్ళ కంట్రీలో పోతున్నారు. ఆ విధంగా ఈరోజు నేవీ డేగా సెలబ్రేట్ చేస్తున్నారు. ఫర్దర్ నేవీకి యాక్చువల్లీ ఫాదర్ ఆఫ్ ద నేవీ ఎవరంటే ఛత్రపతి శివాజీ. వారు 1612లో పుట్టారు. తదుపరి వారు పట్టాభిషిక్తులు ఆఫ్టర్ 30 years తర్వాత పట్టాభిషిక్తులయ్యారు. ఆయనే నేవీని చాలా పటిష్టమైన పద్ధతిలో, సీక్రెట్ పద్ధతిలో ప్రాసెస్ తయారు చేశారు. దాన్నే అప్పటికి మనం ఫాలో అవుతున్నాం. ఈ మధ్యలో చాలామంది వచ్చారనుకోండి. ప్రజెంట్ నేవీ పొజిషన్ మనకున్న ఏరియా 11,200 కిలోమీటర్లు మనం విస్తీర్ణాన్ని నేవీ డే సందర్భంగా నేవీ గార్డింగ్ చేస్తాం. నేవీ మొత్తం వీళ్ళు లేనప్పుడు ఎనిమి ఎక్కడ కావాలంటే అక్కడికి ఎంటర్ కావచ్చు. నిత్యం గార్డింగ్ చేస్తాం. సీలో కొన్ని రావచ్చు కదా ఎనిమి. సో అదే మొత్తం బోర్డర్ ఏరియా 15,900 కిలోమీటర్లు మొత్తం ఏరియా. ఈ మొత్తాన్ని సంరక్షించడానికి నేవీ స్ట్రెంగ్త్ 64,000 మంది. చాలా తక్కువ కింద లెక్క. దీనికి ఎన్నెన్ని ఫ్లైట్ మనకి ఐఎన్ఎస్ విక్రాంత్, విక్రమాదిత్య ఇలాంటి ఎయిర్క్రాఫ్ట్ కూడా దాని మీద నుంచి ఫ్లై అయ్యి యుద్ధం చేస్తూ ఉంటాయి. మిగతా నంబర్ ఆఫ్ జలాంతర్గాములు, వాటి సంఖ్య ఇందాకే నేను చెప్పాను. ఫ్రిగేట్స్, వ్యాజిల్స్ ఇవన్నీ దానిలో పార్ట్ ఆఫ్ నేవీ. వీటి అన్నిటిని ఆపరేట్ చేసేది ఇక్కడ ఉన్న సోదరులు. వీళ్ళు నేవీ వెంకటరెడ్డి ఉన్నాడు, బ్రహ్మయ్య ఉన్నాడు. వీళ్ళు చాలా వరకు వాటిలో ముఖ్యమైన వాటిలో పనిచేశారు నావిగేషన్. సో ఇది చాలా పటిష్టమైన డిపార్ట్మెంట్. మనకు చూసేదానికి నేవీ ఆక్సిలరీ ఫోర్స్ లాగా అనిపించదు, కానీ చాలా ఇంపార్టెంట్. ఈ దేశాన్ని కాపాడటానికి నేవీ ఈజ్ ద బేస్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరికీ నా ధన్యవాదాలు. జై హింద్.